హలో! కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు విజయ్ కుమార్ కుర్రా విరచిత అంశం కృత్రిమ మేధకు తెలుగులో స్థానం లేదా అనేటువంటి విశ్లేషణాంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి. కృత్రిమ మేధకు తెలుగులో స్థానం లేదా, ఇక వినండి. విజయ్ కుమార్ కుర్రా. కృత్రిమ మేధస్సులో తెలుగు స్థానం అనేది పరిశీలిస్తే, కృత్రిమ మేధ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఇంగ్లీష్ మాట్లాడే యంత్రాలు, ఆంగ్లంలో కోడ్ రాసే ఆల్గరిథములు, చాట్ బాట్లు. ఈ దశలో మనకు సహజంగా కలిగే ప్రశ్న, తెలుగు భాషకు ఇందులో స్థానం ఉందా లేదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి తెలుగు అర్థమవుతుందా అనే అంశం కదా. భాష అనేది కేవలం మాటల సమాహారం కానే కాదు. అది భావావేశం, సంస్కృతి, అనుబంధం. తెలుగు మాట్లాడే కోట్ల మంది ప్రజలు ఉన్నప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో మన భాషకి సరైన స్థానం దక్కిందా అన్నది చర్చించాల్సిన విషయం. ప్రస్తుతం వాడుతున్న చాట్ బాట్లు, వాయిస్ అసిస్టెంట్లు, ట్రాన్స్లేషన్ టూల్స్, ఇటువంటి వాటిల్లో తెలుగు భాషా పరిధి చాలా పరిమితంగా ఉంటుంది. ఉదాహరణకు గూగుల్ ట్రాన్స్లేట్ అనే టూల్ తెలుగులో అనువాదం చేయగలుగుతున్నా అది సహజంగా మాట్లాడే అర్థంలో కాకుండా ట్రూ ట్రాన్స్లేషన్ చేయటం వలన దాని అర్థం మొత్తం మారిపోతుంది. సారాంశాన్ని చెప్పే సామర్థ్యం కంటే భావం గురించి సున్నితత్వం ఈ టూల్లో తక్కువగా ఉంటుంది. ఇది న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో స్థానిక భాషల పరిమితి ఉండటం కారణంగా భాషను అర్థం చేసుకోవటం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు చాలా క్లిష్టమైన పని. ఎందుకంటే భాష కేవలం అక్షరాలు, పదాల కలయిక కాదు, అది భావోద్వేగాల సమాహారం. తెలుగు వంటి ధ్వనిభరిత, వ్యాకరణ ఆధారిత, శైలి సమృద్ధి గల భాషలకి డేటా లభ్యత తక్కువగా ఉంటుంది. మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అయితే అవి ఆ పాఠాలను చదివి నేర్చుకుంటాయి. కానీ తెలుగు డేటా, పుస్తకాలు, సంభాషణలు, సబ్టైటిల్స్, వార్తలు ఇవన్నీ డిజిటలైజ్ చేసి శుద్ధంగా వరల్డ్ రెడీ డేటాబేస్లుగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడే ప్రభుత్వ విద్యా పరిశోధనా సంస్థల బాధ్యత మొదలవుతుంది. 2020లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన భాషిణి ప్రాజెక్ట్ ఇందుకు మొదటి మెట్టుగా చెప్పవచ్చు. దీని లక్ష్యం భారతదేశంలోని అన్ని భాషలను డిజిటల్ యుగంలోకి తీసుకురావటం. ఈ ప్రాజెక్టు కింద వాయిస్ డేటా, పాఠ్య డేటా, అనువాద డేటా వాటి సంకలనం జరుగుతుంది. ఇందులో తెలుగు భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఎంతో ఉంది. తెలుగు ఎన్ఎల్పి అభివృద్ధికి ఐఐటి మద్రాస్, ఐఐటి హైదరాబాద్ వంటి సంస్థలు కృషి చేస్తుండగా ఇతర ప్రైవేట్ సంస్థలు మాత్రం దీనిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. కారణం వాణిజ్యపరంగా తెలుగు డేటా తక్కువగా ఉండటం. ఈ దశలో భాషాపరమైన చైతన్యం అత్యవసరం. తెలుగు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ అభివృద్ధి చేయాలంటే పెద్ద మొత్తంలో శుద్ధమైన డేటా కావాలి. భాషా నిపుణులు, టెక్నికల్ అభివృద్ధికర్తల మధ్య
భాగస్వామ్యం ఉండాలి. ప్రభుత్వ మద్దతుతో భాషా డేటా మార్కెట్కు ప్రోత్సాహం కల్పించాలి. తెలుగు టెక్ కమ్యూనిటీలు, వాలంటీర్ మోడల్స్ ద్వారా డేటా సేకరణ జరగాలి. తెలుగు భాషలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పని చెయ్యాలంటే అది మాటలను గుర్తించాలి, భావాలను అర్థం చేసుకోవాలి, పునరుత్పత్తి చేయగలగాలి. ఇందుకోసం డీప్ లెర్నింగ్ మోడల్స్ని తెలుగు భాషపై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలి. ఇందుకు కావలసింది భాషా డేటా, అది కూడా నాణ్యమైనది. వారు, మీరు, నువ్వు, మీరు, వాడు, ఆవిడ ఇటువంటి సున్నితమైన భావ వ్యత్యాసాలను గుర్తించగల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేయాలంటే భాషపై పట్టు, ప్రజలపై గౌరవం అవసరం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని అసందర్భ పదాలు అనువాదం చేస్తుంది. ఉదాహరణకు ఆంగ్లంలో అండ్ అనే దానికి బదులు తెలుగులో లేని పదం మరియు అనేది ఇస్తుంది. ఇలాంటివే కొన్ని పదాలు ఇబ్బందికరంగా ఉన్నాయి. ముఖ్యంగా వాయిస్ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్లో తెలుగు వాడకం పెరగడం కొద్దిగా సానుకూల సంకేతం. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్, సిరి ఇటువంటి వాటిలో తెలుగు సమర్థత కొంతమేర మెరుగవుతుంది. కానీ ఇవి ఇంకా పూర్తి స్థాయిలో సహజ సంభాషణ చేయలేవు. అనేక సందర్భాల్లో యాక్సెంట్ గుర్తింపు సమస్యలు, భావం సరిగా అర్థం కానివి జరుగుతూనే ఉన్నాయి. తెలుగు భాషాభిమానులు, సాంకేతికవేత్తలు కలిసి పనిచేస్తే భవిష్యత్తులో మన భాషలోనే మాట్లాడగల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను రూపొందించవచ్చు. పిల్లల విద్య, రైతుల సమాచారం, పెద్దల ఆరోగ్యం ఇటువంటి అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తెలుగు తాత్వికత, తెలుగు భావ వ్యాప్తితో ఉపయోగించవచ్చు. ఇది కేవలం సాంకేతిక అవసరం కాదు, సాంస్కృతిక కర్తవ్యమూ కాదా? తెలుగు భాష తరతరాలుగా జీవించి ఉండేలా చేయాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తెలుగుకు ప్రత్యేక చోటు కల్పించాల్సిందే అంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జర్నలిస్టుగా, తెలుగు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనర్గా విజయ్ కుమార్ కుర్రా వారు అందజేసిన ఈ అంశం కృత్రిమ మేధకు తెలుగులో స్థానం లేదా అనే సంశయాత్మక విశ్లేషణను అందజేసినందున వారికి కృతజ్ఞతలతో ఈ అంశాన్ని ఒక తెలుగు భాషాభిమానిగా మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.